రేపు పొద్దున లేవగానే మీ అకౌంట్లోకి 50,000 రూపాయలు క్రెడిట్ అయిపోవాలి. రోజుకి ఒక అరగంట ఫోన్ చూస్తే చాలు, నెల తిరిగేసరికి లక్షలు సంపాదించవచ్చు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇలాంటి థంబ్నెయిల్స్, వీడియోలు మీరు రోజుకి కనీసం 5-6 చూస్తూనే ఉంటారు కదా. నిజం చెప్పండి, అవి చూసినప్పుడు అరే అందరూ సంపాదిస్తున్నారు, నేనొక్కడ్నే వెనకబడిపోతున్నానా అని ఒక రకమైన భయం, గిల్ట్ ఫీలింగ్ మీలో స్టార్ట్ అయిందా? కార్లు, ఐఫోన్లు చూపిస్తూ ట్రేడింగ్ స్టార్ట్ చేయండి, లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పేవాళ్లని చూసి మీరు కూడా మీ ఫోన్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసుంటారు. కానీ అసలు నిజమేంటో తెలుసా? ఆ రీల్స్ చూసి మోసపోయి ట్రేడింగ్లోకి వచ్చి తమ దగ్గరున్న పాకెట్ మనీని, పేరెంట్స్ దాచిన డబ్బుల్ని లేదా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తెచ్చిన అమౌంట్ని కేవలం 2 వారాల్లో జీరో చేసుకున్నవాళ్లు మన చుట్టూ 90% కంటే ఎక్కువ మందున్నారు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కార్లు చూపించను, ఫేక్ ప్రాఫిట్ స్క్రీన్షాట్స్ చూపించను. ఒకవేళ మీరు అసలు ఏమీ తెలియని ఒక బిగినర్ అయితే, అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, ఇక్కడ డబ్బులు ఎలా పోతాయి, ఎలా వస్తాయి, ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఎలా నేర్చుకోవాలో అత్యంత ప్రాక్టికల్గా ఒక ఫ్రెండ్లాగా కూర్చోబెట్టి మీకు వివరిస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా ఒక బిగినర్ చేసే అతి పెద్ద తప్పు ఎక్కడ జరుగుతుందో మాట్లాడుకుందాం. చాలామంది స్టూడెంట్స్ గానీ, పార్ట్ టైం ఇన్కమ్ కావాలనుకునేవాళ్లు గానీ ఏం చేస్తారంటే, ఎవరో టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు ఈ షేర్ కొనండి, రేపు డబుల్ అవుతుంది అని ఒక కాల్ ఇస్తారు. లేదా యూట్యూబ్లో సూపర్ స్ట్రాటజీ అనే వీడియో చూస్తారు. చూడగానే మైండ్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసా? అబ్బా, దొరికేసిందిరా దారి, ఇంక రేపట్నించి లైఫ్ వేరే లెవెల్ అని ఫిక్స్ అయిపోతారు. అకౌంట్లో ఒక 5,000 లేదా 10,000 వేస్తారు. మొదటి రోజు వాళ్లు చెప్పింది కొంటారు. లక్ బావుండి ఒక 500 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఆ క్షణంలో వచ్చే కిక్కుంటుంది చూసారా, అది చాలా డేంజర్. అరే, ఒక రోజులోనే 500 వస్తే నేనొక 1,00,000 రూపాయలు పెడితే రోజుకి 10,000 వస్తుంది కదా, నేనెందుకు వేస్ట్గా చదువుకోవాలి, నేనెందుకు ఈ చిన్న జాబ్ చెయ్యాలి అని ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇక రెండో రోజు ఏం చేస్తారు, ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ పెడతారు. కాని ఆ రోజు మార్కెట్ రివర్స్ అవుతుంది. 500 రూపీస్ ప్రాఫిట్ పోయి 1,500 రూపీస్ లాస్ వస్తుంది. ఇప్పుడు మైండ్లో భయం స్టార్ట్ అవుతుంది. ఆ పోయిన 1,500 రూపీస్ని ఎలాగైనా రికవర్ చెయ్యాలని అదే రోజు ఇంకో ట్రేడ్ తీసుకుంటారు. దాన్ని మనం ట్రేడింగ్ భాషలో రివెంజ్ ట్రేడింగ్ అంటాం. అంటే మార్కెట్పై పగ తీర్చుకోవడం. మరి రిజల్ట్ ఏమవుతుంది? సాయంత్రం 3:30కి మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఆ 10,000 కాస్త 2,000 అయిపోతుంది. ఇది మీలో ఎంతమందికి జరిగింది? కింద కామెంట్స్లో నిజాయితీగా చెప్పండి. ఇది మీ ఒక్కరి తప్పు కాదు. మార్కెట్ ఎలా పనిచేస్తుందో తెలియకుండా కేవలం డబ్బులు సంపాదించాలి అనే ఒకే ఒక్క ఆశతో రావడం వల్ల జరిగే కామన్ మిస్టేక్ ఇది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ రియాలిటీ చెక్ చేసుకోవాలి. చాలామంది ట్రేడింగ్ని ప్యాసివ్ ఇన్కమ్ అనుకుంటారు. అంటే మనం పడుకున్నా డబ్బులొచ్చేసే ఒక మ్యాజిక్ అనుకుంటారు. లెట్ మీ క్లియర్ దిస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ట్రేడింగ్ అనేది అస్సలు ప్యాసివ్ ఇన్కమ్ కాదు. ఇది ప్యూర్ యాక్టివ్ ఇన్కమ్. ఇంకా చెప్పాలంటే మీరు చేసే నార్మల్ 9 to 5 జాబ్ కంటే కూడా ఇందులో ఎక్కువ మెంటల్ ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరొక కిరాణా షాప్ పెట్టాలనుకున్నారు. షాప్ పెట్టగానే మరుసటి రోజునుంచే మీకు లక్షల్లో లాభాలొచ్చేస్తాయా? రావు కదా. మొదట మీరు షాప్కి ఒక స్పేస్ వెతకాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, సరుకులు ఎక్కడ తక్కువ రేటుకి దొరుకుతాయో హోల్సేల్ మార్కెట్ తిరగాలి, కస్టమర్ సైకాలజీ అర్థం చేసుకోవాలి. కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు ఓపికగా బిజినెస్ డెవలప్ చేయాలి. మరి అలాంటిది ప్రపంచంలోనే అత్యంత తెలివైనవాళ్లు, పెద్ద పెద్ద బ్యాంకులు, ఇన్స్టిట్యూషన్స్ పోటీపడే ఈ స్టాక్ మార్కెట్లో మీరు కేవలం ఒక మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 2 బటన్లు బై, సెల్ నొక్కగానే కోటీశ్వరులెలా అయిపోతారు? ట్రేడింగ్ అనేది ఒక గ్యాంబ్లింగ్ కాదు, అదొక ప్యూర్ బిజినెస్. ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించడం ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో అప్పుడే మీరు లాస్ అవ్వడం ఆగుతుంది. ఇక్కడ ఒక్క రాత్రిలో మిరాకిల్స్ ఏమీ జరగవు. ఇట్స్ ఎ స్కిల్. ఒక బైక్ నడపడం నేర్చుకున్నట్టు, ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు దీన్ని కూడా ఒక స్కిల్ లాగా నేర్చుకోవాలి. సరే, అసలు బేసిక్ కాన్సెప్ట్లోకి వద్దాం. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక వస్తువుని తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకి అమ్మడం, లేదా ఎక్కువ ధర దగ్గర అమ్మి తక్కువ ధర దగ్గర మళ్లీ కొనడం. దీన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. దీని గురించి ముందు ముందు మాట్లాడదాం.
స్టాక్ మార్కెట్లో రిలయన్స్, టాటా, ఇన్ఫోసిస్ లాంటి వేల కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. ప్రతి సెకండ్ ఈ కంపెనీల షేర్ ధరలు మారుతూ ఉంటాయి. ఎందుకు మారతాయి? ఎందుకంటే మార్కెట్లో కొనేవాళ్లు బయర్స్, అమ్మేవాళ్లు సెల్లర్స్ ఎప్పుడూ ఉంటారు. ఒక షేర్కి డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది, సప్లై పెరిగితే ధర తగ్గుతుంది. ట్రేడింగ్కి, ఇన్వెస్టింగ్కి చాలా తేడా ఉంది. ఇక్కడే బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్వెస్టింగ్ అంటే మీరు ఒక మంచి కంపెనీ షేర్ కొని దాన్ని 5 ఏళ్ళో 10 ఏళ్ళో మీ అకౌంట్లో అలాగే ఉంచుకుంటారు. కంపెనీ గ్రోత్తో పాటు మీ డబ్బు పెరుగుతుంది. ఇది ఒక ల్యాండ్ కొని వదిలేయడం లాంటిది. ట్రేడింగ్ ఇది అలా కాదు. మీరు ఒక షేర్ని ఈరోజే కొని కొన్ని నిమిషాల్లోనో, కొన్ని గంటల్లోనో లేదా కొన్ని రోజుల్లోనో అమ్మేస్తారు. ఆ చిన్న టైం గ్యాప్లో వచ్చే ప్రైస్ డిఫరెన్స్ని లాభంగా మార్చుకుంటారు. ఇది ఒక హోల్సేల్ మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చి రీటేల్ మార్కెట్లో మార్జిన్ చూసుకుని వెంటనే అమ్మేయడం లాంటిది. ఇప్పుడు మీకొక క్లారిటీ వచ్చింది కదా? ఇన్వెస్టింగ్కి ఓపిక కావాలి, ట్రేడింగ్కి స్కిల్ మరియు క్విక్ డెసిషన్ మేకింగ్ కావాలి. ఇప్పుడొక బిగినర్గా మీరు మార్కెట్లోకి అడుగుపెట్టేటప్పుడు తెలుసుకోవాల్సిన ఆ 5 అతి ముఖ్యమైన ట్రేడింగ్ పద్ధతులు లేదా ఐడియాలు ఏంటో డీప్గా చూద్దాం. మొదటిది ఇంట్రాడే ట్రేడింగ్. ఇంట్రాడే ట్రేడింగ్ ఒకే రోజు ఆట. ఇంట్రాడే అంటే ఈరోజు ఉదయం 9:15కి మార్కెట్ ఓపెన్ అయినప్పట్నుంచి సాయంత్రం 3:35కి మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు మాత్రమే మీరు ట్రేడ్ చేయాలి. అంటే మీరు కొన్న షేర్ని అదే రోజు సాయంత్రంలోగా అమ్మేయాలి. లాభమొచ్చినా నష్టమొచ్చినా ఆ రోజుతో ఆ పొజిషన్ క్లోజ్ అయిపోతుంది. ఇందులో ఒక బ్యూటీ ఉంది. దాన్ని లెవరేజ్ లేదా మార్జిన్ అంటారు. మీ అకౌంట్లో 2,000 రూపాయలుంటే బ్రోకర్ మీకు 5 రెట్లు ఎక్కువ వాల్యూ గల షేర్స్ అంటే 10,000 రూపాయల వరకు షేర్స్ కొనే ఛాన్స్ ఇస్తాడు. దీనివల్ల తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రాఫిట్ తీసే అవకాశం ఉంటుంది. మీ మైండ్లో ఇలా ఆలోచించాలి, నేను ఈరోజు ఎస్బీఐ షేర్ని 800 రూపాయల దగ్గర కొంటున్నాను. ఇది సాయంత్రానికి 810 రూపాయలవుతుందని నా అనాలిసిస్ చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 2,000 రూపాయలున్నాయి. బ్రోకర్ ఇచ్చిన 5x లెవరేజ్ వల్ల మీరు 10,000 రూపాయలు విలువైన షేర్స్ కొనొచ్చు. అంటే దాదాపు 12 షేర్స్ వచ్చాయి. సాయంత్రానికి మీరనుకున్నట్టే 10 రూపాయలు పెరిగింది. మీ ప్రాఫిట్ ఎంత? 12 × 10 = 120 రూపీస్. బిగినర్స్ అనుకునేదేంటంటే, అబ్బా 2,000 పెడితే 120 రూపీస్ వచ్చిందా అంటే రోజూ వస్తుంది కదా. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్రాప్ ఉంది. ఒకవేళ ఆ షేర్ 10 రూపాయలు తగ్గితే మీ 2,000 రూపాయల్లోంచి 120 రూపీస్ లాస్ అవుతుంది. పైగా 3:30 లోపు మీ అంతట మీరమ్మకపోతే బ్రోకరే ఆటోమేటిక్గా మీ షేర్స్ అమ్మేస్తాడు. దీన్ని ఆటో స్క్వేర్ ఆఫ్ అంటారు. అండ్ దానికి పెనాల్టీ కూడా వేస్తాడు. ఇంట్రాడేకి విపరీతమైన ఫోకస్ కావాలి. స్క్రీన్ ముందే కూర్చోవాలి. ఇక రెండవది స్వింగ్ ట్రేడింగ్. పొజిషన్ని కొన్ని రోజులు హోల్డ్ చేయడం. నా పర్సనల్ ఫేవరెట్ అండ్ ప్రతి బిగినర్కి నేను రికమెండ్ చేసే బెస్ట్ మెథడ్ ఇదే. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఒక షేర్ని ఈరోజు కొని దాన్ని కొన్ని రోజులు, 2 రోజుల నుంచి 2 వారాల వరకు హోల్డ్ చేసి ఆ తర్వాత అమ్మేయడం. మార్కెట్ ఎప్పుడూ ఒకే లైన్లో పైకి వెళ్లదు. అది ఒక వేవ్ లాగా పైకి కిందికి వెళ్తుంది. దీన్నే మార్కెట్ స్వింగ్స్ అంటాం. ఈ కింద ఉన్న స్వింగ్ దగ్గర కొని పైకి వెళ్ళాక అమ్మేయడమే దీని వెనకున్న లాజిక్. ఇందులో మీకు మార్జిన్ దొరకదు. మీ అకౌంట్లో ఎంత డబ్బుంటే అంతవరకే కొనగలరు. మీరు కాలేజ్ స్టూడెంట్ లేదా జాబ్ హోల్డర్ అనుకుందాం. మీకు రోజూ స్క్రీన్ చూసే టైం ఉండదు. మీరు వీకెండ్ కూర్చొని టాటా మోటార్స్ చార్ట్ చూశారు. అది ఒక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. షేర్ ప్రైస్ 900 రూపాయలు. మీరు ఒక 5 షేర్స్ కొన్నారు 4,500 పెట్టి. ఒక వారం తర్వాత ఆ షేర్ 950 రూపాయలకి వెళ్ళింది. మీరు అమ్మేశారు. మీకు 250 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ బిగినర్స్కి వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈరోజు కొన్నాక రేపు మార్కెట్ 2% పడిపోతే ఏం చెయ్యాలి? స్వింగ్ ట్రేడింగ్లో ఓపిక చాలా ముఖ్యం. రోజువారీ వచ్చే చిన్న చిన్న హెచ్చుతగ్గులకి భయపడకూడదు. మనమొక వారం టైం ఇచ్చాం కాబట్టి మన అనాలిసిస్ కరెక్ట్ అయితే అది టార్గెట్కి రీచ్ అవుతుంది. ఇందులో టెన్షన్ చాలా తక్కువుంటుంది. ఇక మూడవది టెక్నికల్ అనాలిసిస్, చార్ట్స్ని చదవడం. చాలామంది అనుకుంటారు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చెయ్యాలంటే పెద్ద పెద్ద ఎకనామిక్స్ బుక్స్ చదవాలేమో, కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ చూడాలేమో అని. అది ఇన్వెస్టింగ్కి అవసరం. కానీ ట్రేడింగ్కి కావాల్సింది టెక్నికల్ అనాలిసిస్. అంటే చార్ట్లో క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బట్టి ప్రైస్ నెక్స్ట్ ఎటు వెళ్తుందో ప్రెడిక్ట్ చేయడం. చార్ట్ అనేది మార్కెట్లో ఉన్న హ్యూమన్ సైకాలజీని చూపిస్తుంది.
గతంలో ఒక ప్రైస్ దగ్గరికి రాగానే జనాలు ఎక్కువగా కొన్నారంటే భవిష్యత్తులో కూడా అదే ప్రైస్ దగ్గరికి రాగానే మళ్లీ కొనడానికి ఇష్టపడతారు. హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్. మీరొక చార్ట్ ఓపెన్ చేశారు ట్రేడింగ్ వ్యూ లాంటి ఫ్రీ వెబ్సైట్స్లో. రిలయన్స్ షేర్ గత 3 సార్లు 2400 రూపీస్ లెవెల్కి రాగానే వెనక్కి తిరిగి పైకి వెళ్ళిపోయింది. దీన్నే సపోర్ట్ లెవెల్ అంటారు. ఇప్పుడు 4సారి కూడా ప్రైస్ 2400 రూపీస్కి వచ్చింది. ఇక్కడ మీరు ఏం ఆలోచించాలి? ఓకే, గతంలో ఇక్కడ్నుంచి పైకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ బయ్యర్స్ యాక్టివ్ అవుతారు. సో మీరక్కడ బై ఆర్డర్ పెడతారు. బిగినర్స్ చేసే తప్పేంటంటే చార్ట్లో ఆర్ఎస్ఐ, ఎంఏసిడి, మూవింగ్ యావరేజెస్ ఇలా ఒక 10 ఇండికేటర్స్ పెట్టేస్తారు. చార్ట్ మొత్తం గీతలతో నిండిపోయి అసలు ప్రైస్ ఎక్కడుందో కూడా కనిపించదు. దీన్నే ఎనాలిసిస్ పెరాలిసిస్ అంటారు. ఎక్కువ ఇండికేటర్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. చార్ట్ని ఎంత సింపుల్గా ఉంచితే అంత మంచిది. ఇక 4వది రిస్క్ మేనేజ్మెంట్. ఇది ట్రేడింగ్ ఐడియా కాదు, ట్రేడింగ్కి గుండెకాయలాంటిది. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఒక ట్రేడ్ తీసుకునే ముందే ఒకవేళ ఆ ట్రేడ్ రివర్స్ అయితే నేను ఎంత లాస్ భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఫిక్స్ అవ్వడం. దీన్ని స్టాప్ లాస్ అంటారు. మార్కెట్లో 100% గ్యారంటీ అనేది ఎవ్వరికీ ఉండదు. ఎంత పెద్ద ఎక్స్పర్ట్కైనా లాసెస్ వస్తాయి. కానీ సక్సెస్ఫుల్ ట్రేడర్కి, లూజర్కి ఉన్న తేడా ఏంటంటే సక్సెస్ఫుల్ ట్రేడర్ లాస్ అయినప్పుడు 1000 రూపీస్ లాస్ అవుతాడు. ప్రాఫిట్ వచ్చినప్పుడు 2000 లేదా 3000 రూపీస్ సంపాదిస్తాడు. మీరు 100 రూపాయల దగ్గర ఒక షేర్ కొన్నారు. మీ టార్గెట్ 120 రూపాయలు. కానీ మార్కెట్ మీ మాట వినదు కదా. ఒకవేళ అది కిందకి పడిపోతే మీరు 95 రూపాయల దగ్గర స్టాప్ లాస్ ఆర్డర్ సిస్టంలో పెట్టేయాలి. అంటే ప్రైస్ 95కి రాగానే మీ నష్టాన్ని 5 రూపాయలతో కట్ చేసుకుని బయటకొచ్చేస్తారు. అంతే తప్ప అది 90 రూపాయలు, 80 రూపాయలు, 50 రూపాయలు అయిపోయే వరకు చూడకూడదు. చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే స్టాప్ లాస్ మైండ్లో పెట్టుకుంటారు కానీ సిస్టంలో పెట్టరు. ప్రైస్ 95కి రాగానే ఇక్కడ్నించి యూటర్న్ తీసుకుంటుందేమో అని ఆశగా చూస్తారు. అది 90 రూపాయలుకి పడిపోయాక ఇంత లాస్ అయ్యాక ఇప్పుడెలా అమ్మాలి, పెరిగే వరకు వెయిట్ చేస్తా అని కూర్చుంటారు. చివరికి ఆ ట్రేడ్ కాస్త మీ అకౌంట్ని ఖాళీ చేసేస్తుంది. ఇక 5వది ఆప్షన్స్ ట్రేడింగ్, ది అల్టిమేట్ డార్క్ వెబ్. యూట్యూబ్లో మీరు చూసే 99% స్క్రీన్ షాట్స్, లక్షల్లో లాభాలు ఈ ఆప్షన్స్ ట్రేడింగ్కి సంబంధించినవే. ఇది ఒక రకమైన డెరివేటివ్ కాంట్రాక్ట్. ఇందులో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లాంటి ఇండెక్స్లలో ట్రేడ్ చేస్తారు. ఇది ఎందుకు పాపులర్ అంటే ఇక్కడ కేవలం 1000 రూపాయలు లేదా 1000 రూపాయలు పెట్టి కూడా ట్రేడింగ్ చెయ్యొచ్చు. లక్కు బావుంటే ఆ 1000 రూపాయలు కాస్త ఒకే రోజులో 5000 రూపాయలు అయిపోవచ్చు. హై రిస్క్, హై రివార్డ్ గేమ్ ఇది. మార్కెట్ పైకి వెళ్తుందనిపిస్తే కాల్ ఆప్షన్ కొంటారు, కిందకి పడుతుందనిపిస్తే పుట్ ఆప్షన్ కొంటారు. వినడానికి చాలా ఈజీగా ఉంది కదా. ఇక్కడే నేను మీకిచ్చే అతిపెద్ద వార్నింగ్ ఉంది. సెబీ, మార్కెట్ రెగ్యులేటర్ స్వయంగా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే 100 మందిలో 90 మంది నష్టపోతున్నారు. సగటున ప్రతి ఒక్కరూ 50,000 రూపాయల కంటే ఎక్కువే పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో టైం డికే అనే ఒక విలన్ ఉంటాడు. మార్కెట్ మూవ్ అవ్వకుండా ఒకే చోట ఉన్నా కూడా మీ ఆప్షన్ వాల్యూ కరిగిపోతూ ఉంటుంది. ఐస్ ముక్క చేతిలో పట్టుకుంటే ఎలా కరిగిపోతుందో ఆప్షన్ బై చేస్తే టైం గడిచే కొద్దీ డబ్బులు అలా కరిగిపోతాయి. ఒక బిగినర్గా కనీసం మొదటి 6 నెలలు మీరు ఆప్షన్స్ జోలికి వెళ్లనే వద్దు. ఇది నా స్ట్రిక్ట్ అడ్వైస్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలు ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడు, ఏ పెయిడ్ కోర్సులోనూ మీకు దొరకవు. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మార్కెట్ మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. మీరెప్పుడైనా గమనించారా? మీరొక షేర్ కొనగానే అది కిందకి పడిపోతుంది. మీరు లాస్ భరించలేక అమ్మేయగానే అక్కడ్నించే రాకెట్లా పైకి వెళ్తుంది. అరే, నా వెనకాలెవడూ కెమెరా పెట్టి చూస్తున్నాడ్రా, నేను కొనగానే పడేస్తున్నారు అనిపిస్తుంది కదా. దీని వెనక ఉన్న ఇన్సైట్ ఏంటో తెలుసా? మీ సైకాలజీ, మిగతా లక్షల మంది బిగినర్ సైకాలజీ ఒకేలా ఉంటుంది. ఎక్కడ అందరూ భయపడి అమ్ముతారో పెద్ద పెద్ద ప్లేయర్స్, ఎఫ్ఐఐస్, డిఐఐస్ అక్కడ కొనడం స్టార్ట్ చేస్తారు. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్స్ ఒక బిగ్ స్కామ్. ఫ్రీగా కాల్స్ ఇస్తాం, మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్తారు కదా. వాళ్లకి మీరు ప్రాఫిట్ సంపాదిస్తున్నారా లేదా అనేదానితో సంబంధం లేదు. మీరు ఎన్నిసార్లు బై సెల్ బటన్స్ నొక్కితే వాళ్లకి అంత బ్రోకరేజ్ కమిషన్ వెళ్తుంది. మిమ్మల్ని ట్రేడింగ్కి అడిక్ట్ చేయడమే వాళ్ల మెయిన్ గోల్. ట్రేడింగ్ అనేది బోర్ కొట్టాలి. అవును, మీరు విన్నది నిజమే. సక్సెస్ఫుల్ ట్రేడింగ్ అనేది చాలా బోర్గా ఉంటుంది.
ఒక సింహం జంతువు కోసం గంటల తరబడి పొదల్లో ఎలా వెయిట్ చేస్తుందో, ఒక మంచి సెటప్ కోసం ట్రేడర్ కూడా చార్ట్ చూస్తూ గంటల తరబడి ఏ ట్రేడ్ తీసుకోకుండా వెయిట్ చేయాలి. మీకు ట్రేడింగ్లో ఎంటర్టైన్మెంట్, థ్రిల్ కావాలనుకుంటే థియేటర్కి వెళ్లి సినిమా చూడండి లేదా క్యాసినోకి వెళ్ళండి. మార్కెట్కి మాత్రం రాకండి. ఇక్కడ థ్రిల్ కోసం వస్తే జేబులు ఖాళీ అయిపోతాయి. సరే మరి, అంతా బానే ఉంది. ఇప్పుడు నేనొక బిగినర్ని, రేపట్నుంచి నేనసలు ఎలా స్టార్ట్ చెయ్యాలి, ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి అని అడుగుతున్నారా? ఇదిగోండి స్టెప్ బై స్టెప్ ప్లాన్. స్టెప్ 1, లర్నింగ్ ఫేజ్. మొదటి ఒక్క నెల ముందు డబ్బులు పెట్టకండి. అసలు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, సపోర్ట్, రెసిస్టెన్స్ ఎలా గీయాలి, మార్కెట్ ట్రెండ్స్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అంటే ఏంటో యూట్యూబ్లో ఫ్రీ వీడియోలు చూసి నేర్చుకోండి. బుక్స్ చదవండి. స్టెప్ 2, వర్చువల్ లేదా పేపర్ ట్రేడింగ్. రెండవ నెల. నిజం డబ్బులు కాకుండా డమ్మీ మనీతో ట్రేడింగ్ చేసి యాప్స్, ఉదాహరణకి ఫ్రంట్ పేజ్ లేదా సెన్సిబుల్ లాంటివి ఉంటాయి. వాటిలో మీరు నేర్చుకున్న స్ట్రాటజీలను టెస్ట్ చెయ్యండి. మీ అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూడండి. స్టెప్ 3, సింగిల్ షేర్ రూల్. మూడవ నెల. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఒక మంచి బ్రోకర్, జెరోదా, గ్రో ఆర్ ఏంజల్ వన్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు గనక ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అకౌంట్లో కేవలం 1000 రూపాయలు లేదా 2000 రూపాయలు మాత్రమే వెయ్యండి. కేవలం 1 క్వాంటిటీ, ఒక్కటంటే ఒక్క షేర్తో మాత్రమే ఇంట్రాడే లేదా స్వింగ్ ట్రేడింగ్ చేయండి. ఎందుకు ఒక్క షేరే? ఎందుకంటే రియల్ మనీ మార్కెట్లో ఉన్నప్పుడు మీ మైండ్ ఎలా రియాక్ట్ అవుతుందో మీకు తెలియాలి. ఒక్క షేర్ కొంటే లాస్ వస్తే 5 రూపాయలు లేదా 10 రూపాయలు వస్తుంది. మీ జేబు ఖర్చులకి ఏం నష్టముండదు, కానీ రియల్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్టెప్ 4, జర్నలింగ్. ఒక బుక్ పెట్టండి. ఈరోజు ఏ షేర్ కొన్నారు, ఎందుకు కొన్నారు, లాభమొచ్చిందా, నష్టమొచ్చిందా, నష్టమొస్తే మీ తప్పు ఏంటి అనేది డైలీ డైరీ రాసినట్టు రాయండి. మీ తప్పుల నుంచి మీరు నేర్చుకోకపోతే మార్కెట్ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. మీరు ట్రేడింగ్ జర్నీలో ఫెయిల్ అవ్వకూడదంటే ఈ 3 తప్పుల జోలికి అస్సలు వెళ్ళకండి. 1, ఓవర్ ట్రేడింగ్. రోజుకి 1-2 ట్రేడ్లు చెయ్యాలి. అంతేకాని ఉదయం నుంచి సాయంత్రంలోపు 20-30 ట్రేడ్లు చేశారంటే మీకు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, కానీ బ్రోకర్కి మాత్రం వేలల్లో బ్రోకరేజ్ ఫీజులు వెళ్ళిపోతాయి. చివరికి మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. 2, అప్పులు చేసి ట్రేడింగ్ చేయడం. ఫ్రెండ్స్ దగ్గరో లేదా క్రెడిట్ కార్డ్స్ నుంచో పర్సనల్ లోన్స్ తీసుకుని మాత్రం అస్సలు ట్రేడింగ్ చేయకండి. ఎందుకంటే ఆ డబ్బులకి వడ్డీ కట్టాలనే ప్రెషర్ మీ మైండ్ మీద ఉంటుంది. ప్రెషర్తో చేసే ఏ ట్రేడ్ కూడా సక్సెస్ అవ్వదు. ట్రేడింగ్కి ఎప్పుడూ మీ దగ్గర ఉన్న స్పేర్ మనీ, అంటే ఆ డబ్బు పోయినా మీ లైఫ్కి ఏమీ ఇబ్బందవ్వదు అనుకునే అమౌంట్ మాత్రమే వాడాలి. 3, ఇతరుల స్క్రీన్షాట్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. ఒక ట్రేడర్కి 5 లక్షల ప్రాఫిట్ వచ్చిందంటే దాని వెనక అతని 5 ఏళ్ల కష్టముంది, అతని అకౌంట్లో కోటి లక్షల క్యాపిటల్ ఉంది అనే నిజాన్ని గ్రహించండి. మీ 5000 క్యాపిటల్తో దాన్ని కంపేర్ చేసుకోకండి. వీడియో ముగించే ముందు ఒక చిన్న మైండ్ సెట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్ అనేది ఒక సులభమైన దారి కాదు. ఇది ప్రపంచంలోనే కష్టమైన మార్గం ద్వారా సులభంగా డబ్బు సంపాదించే చోటు. హార్డెస్ట్ వే టు మేక్ ఈజీ మనీ. ఇక్కడ 90% సైకాలజీ, కేవలం 10% మాత్రమే స్ట్రాటజీ పనిచేస్తుంది. మీరు కాలేజ్ డిగ్రీ కోసం 3-4 ఏళ్లు చదువుతారు, ఆ తర్వాత ఒక 20,000 జాబ్ వస్తుంది. మరి ఒక ట్రేడింగ్లో నెలకి లక్షలు రావాలంటే కనీసం 1-2 ఏళ్లు టైం ఇవ్వాలి కదా. మొదటి రోజీ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చెయ్యకండి. ప్రాసెస్ని నమ్మండి, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. సో క్విక్గా ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కాదు, అదొక బిజినెస్. బిగినర్స్కి స్వింగ్ ట్రేడింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఆప్షన్స్ ట్రేడింగ్కి మొదటి 6 నెలలు దూరంగా ఉండాలి. స్టాప్ లాస్ లేకుండా ఏ ట్రేడూ తీసుకోకూడదు. కేవలం 1000 రూపీస్తో ఒకే ఒక్క క్వాంటిటీతో ప్రాక్టికల్గా స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీకు ఈ వీడియో నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఆ ఫేక్ రీల్స్ చూసి మోసపోతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ట్రేడింగ్ బేసిక్స్ గురించి, టెక్నికల్ అనాలిసిస్ గురించి నేను డీటెయిల్డ్గా ఒక్కో టాపిక్పై సిరీస్ చెయ్యాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మరిన్ని ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ అండ్ హ్యాపీ లెర్నింగ్.